ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ की జై. జై లలితా మాతకు జై. ఓం ఉమా మహేశ్వరాయ నమః. ఉమా మహేశ్వరాయ నమః. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం వాణి హిరణ్యగర్భాయ నమః. ఓం వాణి హిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 4వ శ్లోకం చెప్పుకుందాం. ముందు ఈ 3 శ్లోకాలు ఒకసారి అందరం కలిసి చదువుదాం. ఒకేసారి మొదలు పెడదాం, ఒకేసారి పూర్తి చేద్దాము. మొదలు పెడదాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. పాండురంగాష్టకం చదువుదాం. చదువుదామా. महायोगपीठे तटे भीमरध्या वरं पुण्डरीकाय दातुं मुनीन्द्रैः समागत्य तिष्ठन्तमानन्दकन्दं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं कटिद्वाससं नीलमेघावभासं रमामन्दिरं सुन्दरं चित्प्रकाशं वरं त्विष्टकायां समन्यस्तपादं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं प्रमाणं भवाब्देरिदं मामकानां नितम्बः कराभ्यां धृतो येन तस्मात् विधातुर्वसत्यै धृतो नाभिकोशः परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं स्फुरत्कौस्तुभालङ्कृतं कण्ठदेशे श्रियाजुष्टकेयूरकं श्रीनिवासं शिवं शान्तमीढ्यं वरं लोकपालं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं शरच्चन्द्रबिम्बाननं चारुहासं लसत्कुण्डलाक्रान्तगण्डस्थलान्तं जपारागबिम्बाधरं कञ्जनेत्रं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं
किरीटोज्ज्वलत् सर्वदिक्प्रान्तभागम् सुरैरर्चितं दिव्यरत्नैरनर्घ्यैः त्रिभङ्गाकृतिं बर्हमाल्यावतंसम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् विभुं वेणुनादं चरन्तं दुरन्तं स्वयं लीलया गोपवेशं दधानम् गवां बृन्दकानन्ददं चारुहासं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् अजं रुक्मिणी प्राणसञ्जीवनं परन्धाम कैवल्यमेकं तुरीयम् प्रसन्नं प्रपन्नार्तिहं देवदेवं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् स्तवं पाण्डुरङ्गस्य वै पुण्यदं ये पठन्त्येकचित्तेन भक्त्या च नित्यं भवाम्भोनिधिं तेऽपि तीर्त्वान्तकाले हरेरालयं शाश्वतं प्राप्नुवन्ति इति श्रीमत्परमहंस परिव्राजकाचार्य श्रीमत्शंकर भगवत्पादाचार्य विरचितं శ్రీ పాండురంగాష్టకం సంపూర్ణం. సౌందర్యలహరిలో 4వ శ్లోకం చెప్పుకుందాం. ముందు ఒకసారి శ్లోకం చూడండి, నేను చదువుతాను. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణాః, అక్కడ రాసుకున్నాః. త్వమేకా నైవాపి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా. అమ్మ 3వ శ్లోకంలో మనలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాద ధూళితోనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని. ఈ శ్లోకం కూడా దగ్గరగా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను అక్కడ మనం అర్థం చెప్పుకొని దీన్ని బాగా చదువుదాం. జనని దేవతలు వరద అభయముద్రలను హస్తములందు ధరించి లోకరక్షణను అభినయించుచున్నారు. కానీ నీవు వారి వలె నీ హస్తములందు వరదాది ముద్రలను ధరించి లోకరక్షణ అభినయించవు. అంటే వాళ్ళలాగా నువ్వు చేయకుండా లోకాలను యొక్క భయాన్ని పోగొట్టుటలో, కోరిన దానికంటే ఎక్కువ శుభాన్ని కలిగించుటలో నీ పాదములే సమర్థములు. చతురములు లోకైక శరణ్య జగజ్జనని, నీ పాదములు వాని ధూళి వీని మహిమయే ఇట్లున్నది. మరి నీ హస్తములు మున్నగు వాని ప్రభావము ఇంకా ఎట్లా ఉంటుందో కదా అని అర్థం అన్నమాట. ఇప్పుడు శ్లోకం చెప్పుకుందాం. త్వదన్యః పాణిభ్యాం, తదన్యః కాదండి, తా కింద వావుతుంది చూడండి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణాః. మొత్తం కలిపి చదవండి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణాః. ఇక్కడ మనం విడగొట్టి చదివినప్పుడు పాణిభ్యాం అభయవరదో అని చదువుకుంటాం. తర్వాత కలిపి చదివేటప్పుడు పాణిభ్యాం అభయవరదో అని. ఇంకొకసారి కలిపి చదవండి. త్వదన్యః దైవతగణాః స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ. మళ్ళీ వరాభీత్యభినయ. మొత్తం కలిపి చదవండి. స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం. ఇక్కడ చూడండి, ఇది మొన్న కూడా అంతకు ముందు కూడా వచ్చింది మనకి. ఇక్కడ ఏం చెప్పండి, ఇణికి
దీర్ఘము చావత్తు, అప్పుడు ఇంచా అన్నట్లు చదువుతాం అనమాట. వాంఛా సమధికం అంటే మీరు సింగిల్ గా చదువుకునేటప్పుడు మీకు గుర్తు రావడం కోసం మళ్ళీ కలిపి చదవండి. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం మళ్ళీ శరణ్యే లోకానాం తవహి 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 చరణావేవ నిపుణౌ చరణావేవ నిపుణౌ చరణావేవ నిపుణౌ. మొత్తం కలిపి చదవండి. శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. ఇప్పుడు ప్రతి లైన్ చదవగలరు కదా. ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి చదవాలి, ఒకేసారి పూర్తి చేయాలి. హరి ఓం చదవండి. త్వదన్య పాణిభ్యామభయవరదో దైవత గణః స్వమేకా నైవాసి ప్రకటిత అట్లా ఆపొద్దు. ప్రకటిత వరాభీత్యభినయ ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. మళ్ళీ ఒకసారి చదవండి. త్వదన్య పాణిభ్యామభయవరదో దైవత గణాః స్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. వెరీ గుడ్. మొదటి కంటే బాగా లైన్ లోకి వచ్చారు. షణ్ముఖ షట్కం చెప్పుకుందామండి ఈరోజు. షణ్ముఖుడు అంటే ఎవరు? వెరీ గుడ్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉంటాయండి. ఇది షణ్ముఖ షట్కం ఏంటంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా పాండురంగాష్టకంలో లాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నఖశిఖ పర్యంతం వర్ణనే ఇది అంతా. అంటే ముఖం నుంచి కాళ్ళ వరకు మొత్తం వర్ణనే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ లో చూడండి, లాస్ట్ నుంచి కింద నుంచి 3వ లైన్ చూడండి. పఠతి శృణోతి చ భక్తితో యతి భాగ్య సమృద్ధి మథో లభతే. అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి భాగ్యం అభివృద్ధి చెందుతుంది అని అన్నమాట. దీన్ని అనంతరామ దీక్షితులు గారు అని ఆయన రచన చేశారనమాట. ఇది ఎలా చదవాలో నేను ఒకసారి చదువుతాను, వినండి. తర్వాత మళ్ళీ మీకు నేర్పిస్తాను. గిరితనయ సుత గాంగపయోదిత గంధ సువాసిత బాలతను గుణగణ భూషణ కోమల భాషణ క్రౌంచ విదారణ కుందతను గజముఖ సోదర దుర్జయ దానవ సంఘ వినాశక దివ్యతను జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే. ఇక్కడి వరకు ఒక లైన్ ఒకటండి. అవి సంస్కృతంలో అంకెలు అన్నమాట. ఇవి మొత్తము 6 ఉంటాయి. ప్రతిగిరి సంస్థిత భక్త హృది స్థిత పుత్రధన ప్రదరమ్యతను భవభయమోచక భాగ్య విదాయక భూసుత వారసు పూజ్యతను బహుభుజ శోభిత బంధ విమోచక బోధ ఫలప్రద బోధతను జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే శమధన మానిత మౌని హృదాలయ మోక్ష కృదాలయ ముగ్ధతను శతమఖ పాలక శంకర తోషక శంఖ సువాదక శక్తితను దశ శత మన్మథ సన్నిభ సుందర కుండల మండిత కర్ణ విభో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే గుహ తరుణారుణ చేల పరిష్కృత తారక మారక మారతను జలనిధి తీరసు శోభివరాలయ శంకర సన్నుత దేవ గురో విహిత మహాధ్వర సామని మంత్రిత సౌమ్య హృదంతర సోమతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే
లవలికయా సహ కేలికలాపరదేవసురార్పితమాల్యతనో గురుపద సంస్థిత శంకర దర్శిత తత్వమయ ప్రణవార్థ విభో విధిహరి పూజిత బ్రహ్మసురార్పిత భాగ్య సుపూరక యోగితనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే కలిజన పాలన కంజ సులోచన కుక్కుటకేతన కేలితనో కృత బలి పాలన బర్హిణ వాహన పాల విలోచన శంభుతనో శరవణ సంభవ శత్రు నిబర్హణ చంద్ర సమానన శర్మతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే సత్కవ పద్యమిదం శరవణ సంభవతోషదమిష్టదమష్ట సుశుద్ధిద మార్తిహరం పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్య సమృద్ధి మథో లభతే జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే ఇతి శ్రీ అనంతరామ దీక్షిత కృతం షణ్ముఖ షట్కం సంపూర్ణం. చూడండి, ఒక్కొక్క లైన్ నేను చెప్తాను, ఆప్తా చదువుతూ నేర్చుకుందాం. గిరితనయాసుత గంగపయోదిత గంగ కాదమ్మ గాకి దీర్ఘం గాంగ గంధ సువాసిత బాలతనో ఇంతవరకు కలిపి చదవండి. గిరితనయాసుత గాంగపయోదిత గంధ సువాసిత బాలతనో. వెరీ గుడ్. మనకి ఒత్తక్షరాలు ఉంటాయి కదమ్మా, అవి బాగా ఒత్తి చదవాలి, అక్కడ అందంగా ఉంటుంది అనమాట. మహాప్రాణాక్షరాలు అంటారు. గంధ సువాసిత బాలతనో. ఇంకొకసారి చదవండి కలిపి. గిరితనయాసుత గాంగపయోదిత గంధ సువాసిత బాలతనో. గుణగణ భూషణ గుణగణభూషణ గుణగణభూషణ కోమల భాషణ కోమల భాషణ కోమల భాషణ క్రౌంచ విదారణ క్రౌంచ విదారణ క్రౌంచ విదారణ కుందతనో కుందతనో కుందతనో. కలిపి చదవండి. గుణగణ గుణగణ గుణగణభూషణ కోమల భాషణ క్రౌంచ విదారణ కుందతనో. వెరీ గుడ్. గజముఖ సోదర గజముఖ సోదర గజముఖ సోదర దుర్జయ దానవ దుర్జయ దానవ దుర్జయ దానవ సంఘ వినాశక సంఘ వినాశక సంఘ వినాశక దివ్యతనో దివ్యతనో దివ్యతనో. కలిపి చదవండి. గజముఖ సోదర దుర్జయ దానవ సంఘ వినాశక దివ్యతనో. జయ జయ హే గుహ జయ జయ హే గుహ జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే దేహి రతం రతిం. పాదయుగే దేహి రతిం తవ పాదయుగే. లైన్ కలిపి చదవండి. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ. పాదయుగే. ఇప్పుడు పైనుంచి ఒకసారి మొత్తం చదవండి. గిరితనయాసుత గాంగపయోదిత గంధ సువాసిత బాలతనో గుణగణ భూషణ కోమల భాషణ క్రౌంచ విదారణ కుందతనో. గజముఖ సోదర దుర్జయ దానవ సంఘ వినాశక దివ్యతనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. వెరీ గుడ్. తర్వాత చూద్దాం.
ప్రతిగిరి సంస్థిత प्रतिगिरि संस्थित భక్త హృది స్థిత भक्त हृदि स्थित भक्त हृदि स्थित పుత్రధన ప్రద पुत्रधन प्रद రమ్యతనో रम्यतनो प्रतिगिरि संस्थित भक्त हृदि स्थित पुत्रधन प्रद रम्यतनो వెరీ గుడ్. భయమోచక भवभयमोचक భాగ్య విదాయక भाग्यविदायक భూసుతవార भूसुतवार సుపూజ్యతనో सुपूज्यतनो మొత్తం కలిపి भवभयमोचक भाग्यविदायक भूसुतवार सुपूज्यतनो బహుభుజ శోభిత बहुभुज शोभित బంధ విమోచక बन्ध विमोचक బోధ ఫలప్రద బోధతనో बोधफलप्रद बोधतनो बहुभुज शोभित బహుభుజ డిజిటల్ లైన్ లయపోతుంది. బహుభుజ శోభిత बहुभुज शोभित బంధ విమోచక बोधफलप्रद बोधतनो జయ జయ హే గుహ जय जय हे गुह షణ్ముఖ సుందర षण्मुख सुन्दर దేహి రతిం తవ పాదయుగే देहि रतिं तव पादयुगे కలిపి చదవండి. జయ జయ హే గుహ షణ్ముఖ जय जय हे गुह శమధన మానిత शमधन मानित మౌని హృదాలయ मौनि हृदालय మోక్షకృదాలయ मोक्षकृदालय ముగ్ధతనో मुग्धतनो మొత్తం కలిపి చదవండి. मानित मौनिक मोक्षकृदालय मुग्धतनो శతమఖ పాలక शतमख पालक శంకర తోషక शंकर तोषक శంఖ సువాదక శక్తితనో కలిపి చదవండి. शतमुख पालक शंकर तोषक శంఖ సువాదక शक्तितनो దశ శత మన్మథ दश शतमन्मद సన్నిభ సుందర सन्निभ सुंदर కుండల మండిత कुंडल मंडित కర్ణ విభో कर्ण विभो చదవండి. दशतम దశ శత మన్మథ సన్నిభ సుందర कुंडल मंडित कर्ण विभो జయ జయ హే గుహ जय जय हे गुह షణ్ముఖ సుందర षण्मुख सुंदर దేహి రతిం తవ పాదయుగే देहि रतिं तव पादयुगे जय जय हे गुह षण्मुख सुंदर देहि रतिं तव पादयुगे ఒకసారి మూడో శ్లోకం మొత్తం చదవండి. దశమధ చదవండి. శతమఖ पालक शंकर तोषक शंख सुवादक शक्तितनो దశ శత మన్మథ सन्निभ सुंदर कुंडल मंडित कर्ण विभो जय जय हे गुह षण्मुख सुंदर देहि रतिं तव पादयुगे వెరీ గుడ్. గుహ తరుణారుణ చేల పరిష్కృత తారక మారక మారతనో
తారక మారక కలిపి చదవండి. గుహతరుణారుణ చేల పరిష్కృత తారక మారక మారతను జలనిధి తీర జలనిధి తీర జలనిధి తీర సుశోభివరాలయ సుశోభివరాలయ శోభివరాలయ శంకర సన్నుత శంకర సన్నుత శంకర సన్నుత దేవగురు దేవగురు కలిపి చదవండి. జలనిధి తీర శోభివరాలయ శంకర సన్నుత దేవగురు విహిత మహాధ్వర విహిత మహాధ్వర విహిత మహాధ్వర సామని మంత్రిత సామని మంత్రిత సామని మంత్రిత సౌమ్య హృదంతర సౌమ్య హృదంతర సౌమ్య హృదంతర సోమతనో సోమతను సోమతను కలిపి చదవండి. విహిత మహాధ్వర సామని మంత్రిత సౌమ్య హృదంతర సోమతను జయ జయ హే గుహ జయ జయ హే గుహ జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే దేహిరతిం తవ పాదయుగే దేహిరతిం తవ పాదయుగే ఒకసారి జయ జయ హే గుహ షణ్ముఖ సోదర దేహిరతిం తవ పాదయుగే 4వ శ్లోకం ఫస్ట్ నుంచి చదవండి. గుహ తరుణాలయ చేల పరిష్కృత తారక మారక మారతనో జలనిధి తీర సుశోభివరాలయ శంకర సన్నుత దేవగురు విహిత మహాధ్వర సామని మంత్రిత సౌమ్య హృదంతర సోమతను జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర సుందర దేహిరతిం తవ పాదయుగే లవలికయా సహ లవలికయా సహ లవలికయా సహ కేలికలాపర 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 దేవి సుతార్పిత సారీ దేవసుతార్పిత 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 మాల్యతనో మాల్యతను మొత్తం కలిపి లవలికయా సహ మళ్ళీ ఆగండి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి అక్షరాలు, నిదానంగా చదవండి. లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత మళ్ళీ ఒకసారి లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత వెరీ గుడ్. గురుపద సంస్థిత గురుపద సంస్థిత గురుపద సంస్థిత శంకర దర్శిత శంకర దర్శిత శంకర దర్శిత తత్వమయ 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 ప్రణవార్థ విభో ప్రణవార్థ విభో ప్రణవార్థ విభో కలిపి చదవండి. గురుపద సంస్థిత శంకర దర్శిత తత్వమయ ప్రణవార్థ విభో విధిహరి పూజిత విధిహరి పూజిత విధిహరి పూజిత బ్రహ్మసుతార్పిత 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 భాగ్యసుపూరక 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 యోగితనో 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 పైనుంచి చదవండి. విధిహరి పూజిత విధి భాగ్యసుపూరక యోగితనో జయ జయ హే గుహ జయ జయ హే గుహ జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర దేహిరతిం తవ పాదయుగే దేహిరతిం తవ పాదయుగే దేహిరతిం తవ పాదయుగే పైనుంచి చదవండి శ్లోకం.
లవలికయా సహ నవలికయా సహ కేలికలాపర దేవసుతార్పితమాల్యతను. గురుపద సంస్థిత అలా చదవద్దు, లయపోతుంది. గురుపద సంస్థిత గురుపద సంస్థిత శంకర దర్శిత తత్వమయ ప్రణవార్థ విభో విధి హరి పూజిత బ్రహ్మ సుతార్పిత భాగ్య సుపూరక యోగితను. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. వెరీ గుడ్. కలిజన పాలన కలిజన పాలన కలిజన పాలన కంజసులోచన కుంజసులో కుంజ కాదు కంజసులోచన 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 కుటకేతన కుకుటకేతన కేలితనో 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 కలిజన పాలన కంజసులోచన కుకుటకేతన కేలితనో. కృతబలి పాలన కృతబలి పాలన కృతబలి పాలన బర్హిణ వాహన బర్హిణ వాహన బర్హిణ వాహన కలిపి చదవండి. కృతబలి పాలన బర్హిణ వాహన ఫాల విలోచన శంభుతనో పాల విలోచన శంభుతనో పాల విలోచన శంభుతనో శరవణ సంభవ సారీ ఆగండి. శరవణ సంభవ శరవణ సంభవ శరవణ సంభవ శత్రుని బర్హణ శత్రునిబర్హణ శత్రునిబర్హణ చంద్ర సమానన చంద్ర సమానన చంద్ర సమానన శర్మతనో శర్మతనో శరవణ కలిపి చదవండి. శరవణ సంభవ శత్రుని బర్హణ చంద్ర సమానన శర్మతనో. జయ జయ హే గుహ జయ జయ హే గుహ జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. దేహి రతిం తవ పాదయుగే దేహి రతిం తవ పాదయుగే. కలిజన పాలన నుంచి చదవండి. కలిజన పాలన కంజసులోచన కుకుటకేతన కేలితను కృతబలి పాలన బర్హిణ వాహన పాల విలోచన శంభుతను శరవణ సంభవ శత్రుని బర్హణ చంద్ర సమానన శర్మతను. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. వెరీ గుడ్. సత్కవి పద్యమిదం సత్కవి పద్యమిదం సత్కవి పద్యమిదం శరవణ సంభవ శరవణ సంభవ శరవణ సంభవ తోషదమిష్టదమ తోషదమిష్టదమ తోషదమిష్టద తోషదమిష్టద మళ్ళీ తోషదమిష్టద మష్ట సుశుద్ధిద మష్ట సుసిద్ధిద మష్ట సుశుద్ధిద మార్తిహరం 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 మళ్ళీ తోషదమిష్టద మస్త సుసి కామాలు పెట్టుకోండి అమ్మా, లేకపోతే అది చదవలేదు. తోషదమిష్టద మష్ట సుసిద్ధిద మూర్తిహరం మార్తిహరం సారీ మార్తిహరం కలిపి చదవండి అమ్మా. తోషదమిష్టద మష్ట సుశుద్ధిద మార్తిహరం పరతి శృణోతి చ సారీ పఠతి శృణోతి చ పఠతి శృణోతి చ పఠతి శృణోతి చ భక్తియుతో యది భక్తియుతో యది భక్తియుతో యది భాగ్య సమృద్ధి భాగ్య సమృద్ధి భాగ్య సమృద్ధి మథో లభతే మథో లభతే మథో లభతే. జయ జయ హే గుహ జయ జయ హే గుహ జయ జయ హే గుహ షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. దేహి రతిం తవ పాదయుగే దేహి రతిం తవ పాదయుగే. మళ్ళీ ఒకసారి
సత్కవి పద్య పద్యమిదం శరవణ సంభవ తోషదమిష్టద సుసిద్ధిదమార్తిహరం పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్య సమృద్ధి మథో లభతే. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. ఇతి శ్రీ చదవండి. ఇతి శ్రీ అనంతరామ దీక్షిత అనంతరామ దీక్షిత కృతం షణ్ముఖ షట్కం షణ్ముఖ షట్కం సంపూర్ణం. సంపూర్ణం. ఒకసారి కలిపి చదువుదాం మొత్తం. గిరితనయ చదవండి. బాలతనో గుణగణ భూషణ కోమల భాషణ క్రౌంచ విదారణ కుందతనో గజముఖ సోదర దుర్జయ దానవ సంఘ వినాశక దివ్యతనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. ప్రతిగిరి సంస్థిత పుత్రధన ప్రధరమ్యతనో భవభయమోచక భాగ్య విదాయక భూసుత వారసు. ఇట్లా అనుమానంగా చదవద్దు, గట్టిగా చదవండి. బహుభుజ శోభిత బహుభుజ శోభిత బంధ విమోచక బోధ ఫలప్రద బోధతనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. శమధనమానిత మౌని హృదాలయ మోక్ష హృదాలయ ముగ్ధతనో. శతమఖపాలక శంకర తోషక శంఖ సువాదక శక్తితనో. దశ శతమన్మద సన్నిభ సుందర కుండల మండిత కర్ణ విభో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. గుహతరుణారుణ చేల పరిష్కృత తారక మారక మారతనో. జలనిధి తీర సుశోభివరాలయ శంకర సన్నుత దేవ గురో. విహిత మహాస్వర సామని మంత్రిత సౌమ్య ఉదంతర సోమతనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత మాల్యతనో. గురుపద సంస్థిత శంకర దర్శిత తత్వమయ ప్రణవాద విభో. విధిహరి పూజిత విధిహర కదమ్మా, విధిహరి పూజిత విధిహరి పూజిత బ్రహ్మసుతార్పిత భాగ్య సుపూరక యోగితనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. కలిజన పాలన కంజసులో చదవండి. కృతబలి పాలన వర్హిణ పాల విలోచన శంభుతనో. శరవణ సంభవ శత్రు నిబర్హణ చంద్ర సమానన శర్మతనో. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. సత్కవి పద్యమిదం శరవణ సంభవ తోషదమిష్టద సుశుద్ధిదమార్తిహరం పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్య సమృద్ధి మథో లభతే. జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే. इति श्री अनंतराम दीक्षित कृतं षण्मुख षट्कं संपूर्णम्।